రేసింగ్ పేరుతో 600 కోట్ల లూటీ ప్లాన్. కేటీఆర్ అడ్వాన్స్గా 55 కోట్లు ఇచ్చారు. మిగతా డబ్బు కోసమే ఫార్ములా ఈ ప్రతినిధి నన్ను కలిశాడు. పైరవి కోసమే నా దగ్గరకు వచ్చి మాట్లాడు. కేటీఆర్తో జరిగిన చీకటి ఒప్పందం గురించి చెప్పాడు. అధికారులతో మాట్లాడితే నిజాలని తెలిసాయి. రేసింగ్ పై చర్చకు మీ ఆఫీస్కు రమ్మన్నా వస్తా, చర్చకు సిద్ధమన్న సీఎం రేవంత్ రెడ్డి అంటూ చూస్తా ఉన్నాం. సో ఈ విచారణ ఉంది కాబట్టి ఖచ్చితంగా దానిపైన మాట్లాడేటువంటి పరిస్థితి. కానీ చూడండి, ఇది 55 కోట్లు కాదు, 600 కోట్ల స్కామ్. ఇది మామూలు స్కామ్ కాదు. ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో ప్రజాధనంతో పాటు అధికార దుర్వినియోగం జరిగింది, ముమ్మాటికి నిజమని దీనిపై తెలంగాణ భవన్లో చర్చకైనా తాను సిద్ధమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా స్పష్టం చేశారు. ప్రస్తుతం కోర్టు పరిధిలో దర్యాప్తు సంస్థ పరిధిలో విచారణ దశలో ఉన్నందున దీనిపై ఇప్పుడు లోతుగా తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయదలుచుకోలేదన్నారు. విచారణ ప్రభావితం కాకూడదన్న ఉద్దేశంతోనే సంయమనంగా వ్యవహరించాల్సి వస్తుందని చెప్పారు. ఇప్పుడు ఏం మాట్లాడినా దాన్ని బీఆర్ఎస్ అడ్వాంటేజ్గా మలుచుకునే అవకాశం ఉందన్నారు. భూభారతి బిల్లుపై చర్చ సందర్భంగా పదే బీఆర్ఎస్ సభ్యులు అడ్డుపడుతూ ఈ రేస్ వ్యవహారంపై చర్చ జరగాలని పట్టుబడుతున్న సమయంలో సీఎం ఈ వివరణ ఇచ్చారు. ఫార్ములా ఈ ప్రతినిధితో భేటీపై క్లారిటీ. ఈ రేస్ సంస్థకు చెందిన వ్యక్తి అపాయింట్మెంట్ అడగగానే తానే ఇచ్చానని ఆ ప్రతినిధి చెప్పిన తర్వాతే వ్యవహారం లోతు ఎంతో తెలిసిందని వెంటనే సంబంధిత అధికారులతో రివ్యూ చేశారని సభ దృష్టికి తీసుకొచ్చారు. సీఎం తాను ప్రతిపాదించిన చర్చకు బీఆర్ఎస్ సిద్ధపడితే 2023 డిసెంబర్ నుంచి 2024 వరకు జరిగిన అన్ని వివరాలు ప్రజలకు అందిస్తానన్నారు. నిజానికి ఈ రేస్ వ్యవహారంపై ఏడాదిగా చర్చ జరుగుతూ ఉన్నదని, ఇప్పటి వరకు అసెంబ్లీ సమావేశాలు 4 జరిగిన ఎన్నడూ దీని గురించి బీఆర్ఎస్ మాట్లాడినారు. కానీ కేటీఆర్ను ప్రశ్నించడానికి గవర్నర్ నుంచి అనుమతి రాగానే కార్యాచరణ మొదలు పెట్టాలని చీఫ్ సెక్రటరీ నుంచి ఏసీబీ డైరెక్టర్ జనరల్కు లేఖ వెళ్లిన తర్వాత అసెంబ్లీ వేదికగా చర్చ జరగాలంటూ బీఆర్ఎస్ నేతలు పట్టుబడుతున్నారని కేటీఆర్ నిందితుడిగా చేరుస్తూ ఎఫ్ఐఆర్ నమోదు కాగానే వారిలో టెన్షన్ మొదలైందన్నారు. బీఆర్ఎస్ కుట్రలు తెలుసు. సో దీనిలో ఈ అంశంపై సరిగ్గా ఏడాదిగా అవసరమే లేకుండా పోయినా సరిగ్గా ధరణి గురించి చర్చ జరుగుతున్నప్పుడే ఎందుకు అడ్డుపడుతున్నారని సీఎం రేవంత్ ప్రశ్నించారు. ఈ ఆలోచన వెనుక వారి కుట్ర వ్యక్తమవుతున్నారు. ఈ రేస్ వ్యవహారంలో 55 కోట్ల ప్రజాధనం హెచ్ఎండిఏ ద్వారా విద్యుత్ సంస్థకు బదిలీ అయినట్లు ప్రాథమికంగా నిర్ధారణ అయిందని, దీన్ని ఎఫ్ఐఆర్లో ఏసీబీ నమోదు చేసిందని గుర్తు చేశారు. దీన్ని చిన్న అమౌంట్ అంటూ బీఆర్ఎస్ లీడర్ వ్యాఖ్యానిస్తున్నారని, నిజంగా గత ప్రభుత్వం జరిగిన ఒప్పందాన్ని యథావిధిగా ఇందిరా ప్రభుత్వం ఒప్పుకుంటే దాదాపు 600 కోట్ల నష్టం జరిగిందని, కానీ దీన్ని నివారించగలిగామన్నారు. ఔటర్ రింగ్ రోడ్ అమ్ముకున్న హెచ్ఎండిఏ నుంచి కోట్లు బదిలీ చేసినా ఏమి అనొద్దన్నట్లుగా బీఆర్ఎస్ తీరు ఉన్నదని సీఎం ఎద్దేవా చేశారు. సో ఇది 55 కోట్లు కాదు, 600 కోట్ల స్కామ్ అని చెప్పేసి చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే 55 కోట్లు ఆల్రెడీ ట్రాన్స్ఫర్ అయిపోయినాయి. మిగతా రేస్ అయిపోయే వారికి ఈరోజు 600 కోట్ల నష్టం జరిగే అవకాశం ఉంది. సో ఈరోజు దాని గురించి కూడా మాట్లాడాలి. ఇంకా మాట్లాడే అవసరం అయితే ఉంది. దాని గురించి నిజాలు తెలిస్తే అసలు దొంగలు ఎవరో బయటపడేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఇక కేటీఆర్ చుట్టూ ఉత్సు బిగిస్తున్నట్టే కనబడతా ఉంది. ఆయన ఇక వదిలిపెట్టేట్టు అయితే కనబడతలేదు. అంత ఈజీగా ఈ కేసు నుంచి బయటపడతారైతే నేనైతే అనుకోలేను. ఎందుకంటే ఈడీ కూడా ఎంటర్ అయింది మళ్ళీ.